1997లో సముద్రం అడుగు భాగం నుంచి ఒక వింత శబ్దం వినిపించింది. అది ఎంత పెద్ద శబ్దం అంటే దాదాపు 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న సెన్సర్లు కూడా దాన్ని క్యాప్చర్ చేశాయి. దీనిపై రీసెర్చ్ చేసిన సైంటిస్టులు ఒక షాకింగ్ విషయం చెప్పారు. అది ఒక అల్ట్రాలో ఫ్రీక్వెన్సీ సౌండ్. ఆశ్చర్యం ఏంటంటే సముద్రంలో మనకు తెలిసిన ఏ జీవి కూడా ఇలాంటి శబ్దాన్ని అస్సలు ప్రొడ్యూస్ చేయలేదు. అప్పటి వరకు మనం కనిపెట్టిన ఏ డీప్ సీ క్రియేచర్ వాళ్ళు కూడా ఇలాంటి సౌండ్ సాధ్యం కాలేదు. మరి ఆ శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది? సముద్రం అడుగున మనకు తెలియని భారీ జీవులు ఏవైనా ఉన్నాయా? మనిషి కంటే 100 రెట్లు పెద్దగా ఉండి మనకు తెలియని వింత శబ్దాలు చేసే అన్నోన్ జీవులు సముద్రంలో ఇంకా దాక్కునున్నాయా? బహుశా ఇలాంటిదేదో 2023లో కూడా జరిగి ఉండొచ్చు. ఓషన్ గేట్ అనే కంపెనీకి చెందిన సబ్మరైన్ టూరిస్టులను తీసుకుని టైటానిక్ నౌక శిథిలాలను చూపించడానికి సముద్రం అడుగు భాగానికి వెళ్ళింది. కానీ నీటిలోకి వెళ్లిన గంటన్నరకే దాని సిగ్నల్ కట్ అయిపోయింది. ఆ సబ్మరైన్ ఏమైందో ఎవరికీ తెలియదు. కొన్ని రోజుల వెతుకులాట తర్వాత తెలిసిందేంటంటే ఆ సబ్మెరైన్ సముద్రం లోతుల్లోనే ఎక్స్ప్లోడ్ అయిపోయిందని. దాని ముక్కలు సముద్రం అడుగున దొరికాయి. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే ఇంత హై టెక్నాలజీ ఉన్న సబ్మరైన్ కూడా అక్కడ ఎందుకు సర్వైవ్ కాలేకపోయింది? ఇది కేవలం సముద్రపు ఒత్తిడి వల్ల జరిగిందా, లేక మనకు తెలియని ఏదైనా జీవి దాడి చేసిందా? ఈ మిస్టరీలను సైన్స్ ప్రకారం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. మీరు గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి సౌత్ అట్లాంటిక్ ఓషన్ వైపు చూస్తే అక్కడ నీటిలో ఒక వింత ఆకారం కనిపిస్తుంది. అది చూడ్డానికి ఒక సముద్రపు రాక్షసుడిలా ఉంటుంది. చాలామంది దీన్నే లెవియథన్ అని పిలుస్తారు. పురాతన కథల్లో చెప్పబడిన ఒక భయంకరమైన సముద్రపు రాక్షసుడు కొన్ని వేల సంవత్సరాలుగా అక్కడ దాక్కునున్నాడనేది వాళ్ళ నమ్మకం. ఇవన్నీ నిజమా లేదా కేవలం కథల? ఒక విషయం గుర్తుంచుకోండి, మనం ఇప్పటి వరకు కేవలం 5% సముద్రాన్ని మాత్రమే ఎక్స్ప్లోర్ చేయగలిగాం. మిగిలిన 95% సముద్రంలో ఏముందో, ఎలాంటి భయంకరమైన జీవరాశి ఉందో ఎవరికీ తెలియదు. అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్నా సరే మనం డీప్ సీని ఎందుకు పూర్తిగా చూడలేకపోతున్నాం? ఇక్కడ ఉండే వింత జీవుల గురించి తెలిస్తే నిజంగానే భయం వేస్తుందేమో. బహుశా ఇలాంటి ఘటనే ఫిబ్రవరి 2025లో మెక్సికోలో కూడా జరిగింది. సముద్ర లోతు నుంచి ఒక వింత ఆకారం ఉన్న జీవి నీటిపైకొచ్చింది. దాన్ని చూస్తే అది మళ్లీ నీటి లోపలికి వెళ్లడానికి ఇష్టపడట్లేదేమో, బలవంతంగా బయటకు రావాలనుకుంటున్నట్లు అనిపించింది. ఈ జీవి పేరు ఓర్ఫిష్. దీని స్పెషాలిటీ ఏంటంటే దీనికి సొంతంగా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసుకునే శక్తి ఉంటుంది. కాబట్టి అన్నిటికంటే షాకింగ్ విషయం ఏంటంటే ఈ చేప సముద్రం బయట కనిపించిన కొన్ని రోజుల్లోనే ఆ ప్రాంతంలో ఒక భయంకరమైన ఎర్త్ క్వేక్ వచ్చింది. ఇది కేవలం యాదృచ్ఛికం కాదు. 2011లో జపాన్లో ప్రళయకారులైన సునామీ, భూకంపం రావడానికి ముందు తీర ప్రాంతాల్లో సరిగ్గా ఇదే ఓర్ఫిష్ కనిపించింది. అంతేకాకుండా కాలిఫోర్నియాలో ఈ చేప కనిపించిన 2 రోజుల్లోనే అక్కడ కూడా భూకంపం వచ్చింది. దీన్ని బట్టి చూస్తుంటే సముద్రం లోతుల్లో ఉండే జీవులకు భూకంపాల గురించి మనకంటే ముందే తెలుస్తుంది అనిపిస్తోంది. అసలు సముద్రంలో ఇలాంటి ఎన్నో మిస్టరీస్ దాగున్నాయి. మనం సముద్రాన్ని రీసెర్చ్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ ఒక లిమిట్ దాటి లోపలికి వెళ్ళగానే